బుడమేరు వరదకు సంబంధించి శనివారం మధ్యాహ్నమే వివరాలు తెలిసినా ప్రజలకి చెప్పకపోవడంతోనే అంత పెద్ద ముంపు జరిగింది, అంత పెద్ద నష్టం జరిగింది. అది ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాన్ని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం ఎంత చేసినా విషయం తెలిసింది. అయితే ఈ దఫా మాత్రం బాధ్యతాయుతంగా స్పందించింది అధికార యంత్రాంగం. మళ్ళీ బుడమేరు నిండిపోతోంది. ఇప్పుడే ఇళ్లకి వెనక్కి వస్తున్నటువంటి వాళ్ళని అలర్ట్ చేస్తూ ఒక చక్కటి సమాచారాన్ని ఇచ్చింది. బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్సీ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగులు నీటి మట్టం ఉందని, అది 7 అడుగులకు చేరుకున్నప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు. ఎప్పటికే నీటి మట్టం 1 అడుగు పెరిగిందని పేర్కొన్నారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. లోతట్టున ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, గుణదల, రామవరప్పాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, తక్షణమే ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు.